భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో బిర్సా ముండా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతని చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జార్ఖండ్లోని కుంతి జిల్లా ఉలిహతు గ్రామంలో 1875వ సంవత్సరం నవంబర్ 15వ తేదీన జన్మించారన్నారు. ఆహావ్ భట్టు గ్రామంలో తన మామ ఇంట్లో ఉంటూ చదువుకున్నాడని, 1894 అక్టోబర్ 1వ తేదీన బిర్సా ముండా ముండాలందరినీ సమీకరించి బ్రిటిష్ వారి నుండి పన్ను మాఫియా కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడని తెలిపారు. పేదల పక్షాన నిలబడి పలు పోరాటాలు చేశాడని, 1900వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన బిర్సా ముండాని కూడా బ్రిటిష్ వారు అరెస్టు చేశారని, జూన్ 9వ తేదీ 1900 సంవత్సరంన బిర్సా ముండా తుదిశ్వాస విడిచారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిస్వార్థంగా పోరాడి స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించారన్నారు. సామాజిక సేవే లక్ష్యంగా అనాథ శరణాలయాలను, విద్యా సంస్థలను స్థాపించాడని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరం అనే గ్రంథాన్ని రచించాడు. జాతీయ స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్తగా, రచయితగా కూడా ప్రసిద్ధి చెందాడని పేర్కొన్నారు. రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టి సీతారామమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు ఎవరైతే ఉన్నారో సమాజంలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మేము చదువుకొరికే పుట్టాము, చదువుకొరికే సస్తామన్న నినాదంతో ఉండాలి. ఆ నినాదంతో మనం అయితే ఉంటామో మనం అనుకున్న స్థాయి కంటే దేవుడు మనకి ఎక్కడికో తీసుకోబోతున్నాడు. ఎక్కడికంటే దాదాపుగా ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే స్థాయికి తీసుకోపోయాడంటే ఒక దేశాన్ని, మన రాష్ట్రపతి గారు దేశాన్ని పరిపాలించే స్థాయికి తీసుకోపోయారు ఒక గిరిజనులు. అలాగే లాంటి వాళ్ళు ఎంతోమంది గిరిజనులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, జిల్లాలను పరిపాలిస్తున్నారు, అలాగే మండలాలను పరిపాలిస్తున్నారు. కాబట్టి మేము గిరిజనులు చేతకాని వాళ్ళము, మాకేం తెలియదు అనేది అది మైండ్లో తీసేయాలి. మనము దేవతలతో సమాన అడవుల్లో ప్రకృతిని అభిమానించే వాళ్ళము. ప్రకృతి అంటే దేవతలు, దేవుడు, అలాగే మనం కూడా అలాంటి సంబంధించిన వాళ్ళము. ఎలాంటి కళ్ళు పోకటం తెలియని వాళ్ళము, మనకు మోసాలు తెలియవు, జోదం తెలియదు, ఏదో ఒకరికి మోసం చేసి సంపాదించాలనే ఆలోచన అసలుకు ఉండదు. ఆ రోజు పూట కడిస్తే సార్ అనుకునే గిరిజనులు. కాబట్టి అందరూ కూడా గిరిజన విద్యార్థులు సమాజంలో ఒక గిరిజనులు అంటే ఒక పేరు ఉండాలి, ఒక ప్రఖ్యాతి ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. అంతటి స్థాయిలో నుంచి ఈ స్థాయికి వచ్చారా గిరిజనులు, అవునా అన్నట్టు ఉండాలి. ఈ రోజుల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా కూడా లేదు. వీరంతా అమ్మాయిలు ఉన్నారు ఈ రోజుకి దీనికి. కాబట్టి ప్రతి ఒక్కరు నాన్న ఓడుకొని